లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విశాఖ నగరంలో ఎన్నో పార్కులున్నాయి. అయినా ఆ పార్కు ఉన్న ప్రత్యేకత పర్యాటకులను పరవశింపజేస్తోంది. ఒకవైపు సాగర తీరం, మరోవైపు అందాల ఉద్యానవనం. బిజీ లైఫ్లో సేదరి తీరేందుకు ఇంతకు మించిన అనువైన స్థలం లేదంటున్నారు విశాఖ వాసులు. పెద్దలనే కాదు, చిన్న పిల్లలను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ పార్క్ మరేదో కాదు, ప్రఖ్యాత లుంబిని పార్క్. బీచ్ దగ్గరగా ఉన్న ఈ పార్క్లో ఆహ్లాదకర వాతావరణం అందరినీ కూడా రారమ్మంటోంది. ఒకవైపు సముద్రపు అలలు, సౌందర్యం, మరోవైపు హరితవనం. రెండింట మధ్య ఇక్కడికి వచ్చేవారు కొత్త అనుభూతిని చెందుతున్నారు. దీంతో లుంబిని పార్క్ వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు విశాఖ వాసులు ప్రస్తుతం లుంబిని పార్క్ వైపే చూస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదని చెప్పాలి. మరి లుంబిని పార్క్ అందాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే మరెందుకు ఆలస్యం, మా వైజాగ్ ప్రతినిధి రాజు మీకు లుంబిని పార్క్ డీటెయిల్స్ను వివరిస్తారు, చూడండి. విశాఖలో చాలా పార్కులు ఉన్నాయి, కానీ లుంబిని పార్క్ మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటారా, ప్రస్తుతం మనం లుంబిని పార్క్లో ఉన్నాం. పూర్తిగా అయితే ఆహ్లాదానికి కేర్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క సాగర్ తీరం, మరో పక్క ఇక్కడ బుద్ధుడు అని ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రశాంతత కోసం, కాస్త రిలీఫ్ కోసం అయితే లుంబిని పార్క్కి ప్రతి ఒక్కరు వస్తుంటారు. అలాగే చిన్నపిల్లల కోసం కూడా ఆడుకునే వస్తువులు కూడా పక్కన ఉండడంతో పూర్తిగా ఈ లుంబిని పార్క్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ పార్క్ చాలా అందంగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా ప్రశాంతత కోసం నిత్యం ఇక్కడికి వస్తుంటామని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నగరవాసులు ఒకవేళ పర్యాటకులు ఎవరు వచ్చినా ఈ పార్క్ని అయితే సందర్శిస్తారని చెప్పొచ్చు. చూడొచ్చు, పూర్తిగా బుద్ధుని విగ్రహం కూడా ఇక్కడ సెంటర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. చెప్పండి అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? మేము కంచరపల్లి నుంచి వచ్చామండి. అదే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బీచ్ వ్యూ చల్లగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా ఇక్కడికే వద్దామని అంటూ ఉంటారు అనమాట. బీచ్ వైజాగ్లో చాలా పార్కులు ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్నా సరే ఇది ఏంటంటే కొంచెం హాయిగా ఉంటుంది, అంతా గ్రీన్గా. అండ్ ఇంకా బీచ్ వ్యూ దగ్గరలోని పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఎక్కువ ఇక్కడికే వస్తాం మేము. వీక్లీ వన్స్ అయినా వచ్చేస్తూ ఉంటాం మేము ఎక్కువగా. ఎవ్రీ సాటర్డే సండే ఇది చూస్తే హాయిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పిక్స్ తీసుకున్నా సరే ప్రతిసారి ఎవ్రీ వీక్ అలా తీసుకుంటూనే ఉంటాం. అంటే వ్యూ అంతా చాలా హాయిగా ఉంటుంది అంటే ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, పిల్లలకి ప్రెజర్ ఉన్నా చదువు మీద ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి కూడా. అంటే మీరు అక్కడ వస్తుంటారా, ఇంకా ఎవరైనా రిలేటివ్స్ కానీ? ఫ్రెండ్స్ వస్తారు, పిల్లల ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాం పిక్నిక్ లాగా అనమాట. వీకెండ్, ఇంకా మంత్లీ కూడా కాదు, వీక్. చెప్పమ్మా, ఈ పార్క్ ఎలా ఉంది? బాగుంది. నీకు చాలా ఇష్టమా కదా? ఇష్టం. నీకు హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? నీకు ఎగ్జామ్స్ బాగా రాస్తా కదా ఇక్కడ బీచ్కి తీసుకొస్తే? చెప్పచ్చు చూడు. చెప్పమ్మా, చెప్పు, ఎందుకు వస్తావు ఇక్కడికి? ఎగ్జామ్స్ చూడొచ్చు, పూర్తిగా అయితే ఇక్కడ పేరెంట్స్ కూడా పిల్లలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బీచ్కి వచ్చి కొంచెం కాస్త ప్రశాంతత ఉంటుందని అయితే చెప్తాను. పూర్తిగా సెంటర్లో బుద్ధుని విగ్రహం చాలా పీస్ఫుల్గా ఉంటుందని అయితే ఇక్కడ నగరవాసులు చెప్తున్నారు. ఎందుకంటే విశాఖలో చాలా పార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్కులకి ఈ పార్కులకి అయితే తేడా ఉంది. అవి పక్క ఫ్యామిలీ పార్కులు, కానీ ఇవి మాత్రం మైండ్ పీస్ఫుల్గా ఉండాలన్నా, మైండ్ కాస్త ప్రశాంతంగా ఉండాలన్నా. ఎందుకంటే వారం అంతా బిజీ లైఫ్లో ఎప్పుడు చాలా బిజీగా ఉంటాము. దానికి కాస్త ఒక రిలీఫ్ కోసం వీకెండ్లో ఎక్కువగా ఈ పార్క్ అయితే సాయంత్రం పూట అలా సరదాగా ఒక గంట రిలీఫ్ అవ్వడానికి ఈ పార్క్ అయితే వస్తుంటారు. చూడొచ్చు, ప్రస్తుతం మనం చూస్తుంది ఇటుపక్క మొక్కలు కానీ గ్రీనరీ కానీ ఎంత ఇది ఉందో. దీని వెనకాల తాటాకులు, పూర్తిగా తాటాకులు అనేది మనం పల్లెటూరులోనే చూస్తాం, కానీ ఇక్కడ పూర్తిగా తాటాకులు పార్కులోనే ప్రత్యేక దర్శనం అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిదీ గ్రీనరీ నుంచి ప్రతిదీ ఇక్కడికి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క బ్యాక్న విశాఖ బీచ్ అయితే ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే పూర్తిగా చూడొచ్చు, వ్యూ పాయింట్ చాలా అందంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ హైదరాబాద్లో పూర్తిగా హుస్సేన్ సాగర్ దగ్గర చూస్తావు, ఒక సెంటర్లో ఉంటాడు బుద్ధుడు. అలాంటిది ఇక్కడ పూర్తిగా అతి తక్కువ దూరంలోనే ఈ పార్క్ వెనక
బీచ్ ఉండడంతో పూర్తిగా వ్యూ పాయింట్ అనేది చాలా అందంగా ఉందని మనం చెప్పవచ్చు. అలాగే ఈ బీచ్ పక్కనే పూర్తిగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి జిమ్ ఆట వస్తువులు, అలాగే పెద్దవాళ్ళు శారీరకంగా కాస్త రిలీఫ్ కోసం, అలాగే శారీరకంగా కొంచెం ఫిట్నెస్ కోసం వాళ్ళకి జిమ్ కూడా ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. విఎంఆర్డీ అధికారులు పూర్తిగా ఈ పార్కులని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా దీనిని డెవలప్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే విశాఖ ఒక టూరిజం ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అయితే చెప్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. పూర్తిగా ఎంత వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉందో, ఎందుకంటే ఏ పార్కులోనే ఇలా బీచ్ మనకి కనబడదో అలాంటిది పూర్తిగా ఇక్కడ బీచ్ కానీ ఇలా వ్యూ పాయింట్ కానీ మనకి దగ్గరలో కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. పూర్తిగా ఈ పార్క్ అయితే చాలా అందంగా ఉంది. ఈ విశాఖలో చాలా పార్కులు ఉన్నప్పుడు కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ప్రజలు కూడా ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే పర్యాటకులు వచ్చినా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. మరో పక్క ఈ పార్కు పక్కనే కైలాసగిరి ఎత్తైన కొండలు అన్ని దర్శనం ఇవ్వడంతో పూర్తిగా ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఇక్కడ గ్రీనరీ చూడొచ్చు, పూర్తిగా చాలా అందంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తున్న దృశ్యం. ఏదైనప్పుడు కూడా విశాఖకి పర్యాటక ప్రాంతం ఒక కేర్ ఆఫ్ అందాలు, ఒక పార్కులు కూడా అని చెప్పచ్చు. కెమెరా పర్సన్ అరుణ్ అడి వ్యక్తి విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.